హాయ్ గైస్, నేను స్నేహిని. మీకు నేను ఇలాచీలు తీసేటప్పుడు లైవ్లో వచ్చి చూపిస్తానని చెప్పినాం కదా, అది కుదరలేదు. ఇలా మా ప్లేస్లోనే మాకు ఇవాళ ఇలాచీలు తీస్తున్నారు. అప్పుడు మిమ్మల్ని కూడా చూపిద్దామని అనుకున్నా. నేను ఇక్కడికి వచ్చేవరకు బాగా లేట్ అయిపోయినాం. ఇంటికాడ కొంచెం వర్క్ అంతా అయిపోయి పిల్లల్ని అంతా బడికి పంపించడం, ఇంకా కుక్కలు బాగానే ఉన్నది కాబట్టి అది అన్నీ తిండి పెట్టడం అన్నీ ఉన్నది. ఆ వర్కులంతా అయిపోయి ఇక్కడికి వచ్చేవరకు మధ్యాహ్నం అవుతుంది ఇక. అందుకని పొద్దుగాలే అమ్మి చూపేలాకపోయినా మిమ్మల్ని. ఇది నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో అంతా మాట్లాడుకొని వీడియో తీస్తాము అనుకున్నా. అది కూడా కుదరలేదు. ఎందుకంటే వీళ్ళకు మలయాళం రాదు, తమిళ్ రాదు, తెలుగు రాదు. నాకు ఈ 3 లాంగ్వేజే వచ్చు. వీళ్ళతోని తమిళ్ ఉన్నా కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకునేటోళ్ళం, కానీ వీళ్ళకి అది కూడా రాదు. వీళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి హిందీ తప్ప ఇంకే లాంగ్వేజ్ కూడా వీళ్ళకు అర్థం కాదు. కొంతమందికి మలయాళం అన్నీ చెప్తే అర్థం అయ్యేది, కానీ వీళ్ళకు మలయాళం రాదు. కాబట్టి ఇక నేను ఏం మాట్లాడకుండానే వీడియో తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొకటి వీళ్ళకు వీళ్ళు ఎంత ఫాస్ట్గా తీస్తున్నారో చూడండి. మస్తు ఫాస్ట్గా చేస్తున్నారు. ఇంకా బాగా ఏం చెప్పాలి, వీళ్ళు చేసే వర్క్ మీద ఇక బాగా ఇది మంచిగా తీసుకోవాలి అనే ఒక దృఢ నిశ్చయం ఉంటుంది వీళ్ళకు, మంచిగా చేసుకోవాలి అనేది. అందుకని వీళ్ళు తినే టైంలో కూడా అస్సలు వీళ్ళు వేస్ట్ చేసుకోరు. ఆ టైంలో కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అంత ఘోరంగా వీళ్ళే అనుకుంటాండ్రా, లేకపోతే ఇంకా వీళ్ళతోనే ఎవరైనా చేపిస్తాండ్రా అని నాకు తెలీదు. అసలు తిన్నామన్నా కూడా తిన్నుకొనే వర్క్ చేస్తాండ్రు. ఇక నేను చెప్పరాక ఇక నేను నోరు మూసుకొని ఉన్నా. సరే వాళ్ళకి నచ్చినట్టు చేయని అని అనుకున్నాం. ఇక అందుకని ఏం చెప్పడానికి పోలేదు. చెప్పడానికి పోయినా కూడా ఇక వాళ్ళ వర్క్ వదిలేసిపోయేటట్టు ఉన్నది. కాబట్టి నేను అసలు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళలేదు. అట్లా ఉండదు కదా మా మాటలు, మీకే అర్థమైతే నేను ఎలా మాట్లాడుతానో. అంత మాట్లాడినా కూడా బాబు అని అంటూ ఉంటాం. అందుకని ఇక వాళ్ళు వర్క్ చేస్తా అంటే నేను చూస్తూ ఉన్నా. ఇక వాళ్ళు ఎలా తీస్తారో చూడండి. ఇక కింద నుంచి మీదకి ఇట్లా పట్టుకొని తీసుకోవాలి. అది ఒక్కొక్కటి ఇలా తీసడం అంటే కొంచెం కష్టమైన వర్కే. ఈ ఒకటే కాదు, ఏ ఒక్క వర్క్ అయినా కూడా దానికి ఏ ఒక్క వర్క్ అయినా కూడా దానికి ఈజీగా ఉండే ఒక వర్క్ అనేది ఉండదు, తెలుసు. కానీ ఇలా చిన్నగా ఉంటుంది కదా, ఇవన్నీ చేసుడు అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అట్లనే నేను అనుకున్నా, అందుకే అట్లా చెప్పాను. ఏ ఒక్క వర్క్ ఈజీగా ఉండదు. వీళ్ళు ఎలా తీసేదంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కరు తీసుకుంటారు. ఇట్లా ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కరి కాయలు తీసుకొని కలిసి ముందుకు పోతారు అన్నట్టుగా. మధ్యలో ఉండేటోళ్ళు తీసుడు అయిపోకపోతే పక్కనే ఉండేటోళ్ళు తొందరగా తీసి అది అయిపోయిన తర్వాత దగ్గర ఉండేటోళ్ళని హెల్ప్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బకెట్ ఇచ్చేస్తారు. ఆ బకెట్లో నిండిన తర్వాత తీసుకొచ్చి దీనిలో వేసుకోవాలి. వేసిన తర్వాత నిండకుండా వేయకూడదు, నిండిన తర్వాతనే వేసుకోవాలి. ఎట్లా నిండి వర్క్ అంతా అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి మీదకి తీసుకొచ్చిండ్రిగా. ఇవాళ వర్క్ ఒక 3:30 అయ్యే వరకు అంతా తీసి అయిపోయింది. ఇది మాదే అన్నీ. అప్పుడు ఇంకా ఇవన్నీ ఇక్కడికి తీసుకొచ్చే వరకు కింద నుంచి మీదకి పట్టుకు రావాలి. మస్తు హైట్ ఉంటుంది కదా, ఘోరమైనది. ఇంకా దాని మధ్యలో వర్షం కూడా పడింది. ఓకే, అంతా సరిపోయింది. అంతా చూసి ఇక్కడికి వచ్చేవరకు దాని యొక్క మూత అయితే కింద అంతా ఇలాచీలు పడిపోయింది. మళ్ళీ అవన్నీ తీసి దీనిలో వేసి సంచి ఇంకొకటి చేంజ్ చేసి దానిలో పెట్టి కట్టేసి ఇక వేస్తున్నాం. ఇది ఇంకొకటి ఏంటిదంటే
ఇవన్నీ దీనిలో వంటిలో ఎక్కించి ఇది తీసుకువెళ్ళేది ఇంకొక షాప్లో తీసుకెళ్తారు. షాప్లో తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ కడిగి ఎండబెట్టి తీసేది కూడా ఉన్నది. అప్పుడు అది నేను మీకు ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను గైస్. అప్పుడు ఇవాళ మా ఇలాచీలు తీసుడు అంతా అయిపోయింది. అట్లా ఇలాచీలు తీసుకొని పోతున్నారు. ఇక దీనిలో ఇలాచీలో ఒక్కొక్క వర్క్ ఉన్నది, చేయాల్సింది ఉన్నది. అప్పుడు అవన్నీ మీకు నేను ఒక్కొక్క వీడియోలో చూపిస్తాను గైస్. మీకు ఈ వీడియోస్ మీకు నచ్చేది ఉంటే గైస్ నాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి.